దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదసన్నిధిని సమీపిస్తూ ఉన్నాము. ఈ నీ పరిశుద్ధ దినమందు నీ పరిశుద్ధ బల సిద్ధపరచబడి ఉండగా ప్రభువా, ప్రత్యేకంగా నీ దీనదాసులమైన మాలో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి పరిశుద్ధముగా నిన్ను సేవించి నిన్ను ఆరాధించి నీ పరిశుద్ధ బలలో చేయడానికి నీ పరిశుద్ధ వాక్యాన్ని స్వీకరించడానికి సహాయం చేయని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకనూ మీ ఏర్పాట్లో రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారికి ఉన్న ఆటంకాలను తొలగించండి, మందిరాన్ని నడిపించండి ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని మీకు మహిమకరముగా మాకు మేలుకరముగా మా ప్రవర్తన నీ మందిరంలో నడిపించండి. పాటలు పాడినప్పుడునేమి, వాక్యాన్ని పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు, ప్రార్థించినప్పుడు, నీ పరిశుద్ధ బలలో చేయినప్పుడు అన్ని వేళ సమయోచితమైన సహాయం మాకు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి 38వ కీర్తనను బాబు రిచర్డ్సన్ గారు ఉత్తర భాగంగా చదువుతారు. కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 38వ కీర్తనను ఉత్తర భాగంగా చదువుకున్నాం. ఈనాటి ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 38వ కీర్తనను చదువుకుందాం. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యమును నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొల్లిపోయినవి, నేను మోయలేని బరువు వల్లే అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమచేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పనుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను, మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనిచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోనట్లున్నాను, నా మనోదుఖము నన్నెన్నడూ విడువదు. నా పాపను గుచ్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులు నయ్యున్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడువకము, నా దేవా, నాకు దూరముగా నుండకము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. వాసులారా యెహోవాను స్తుతించుడి.
నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ పాపములను పారద్రోలువాడు. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ పాపములను పారద్రోలువాడు. పరమ వైద్యుడు ప్రభు యేసుడు, పరిశుద్ధ నామమున సన్నతించుమా. నీ పరమ వైద్యుడు ప్రభు యేసుడు, పరిశుద్ధ నామమున సన్నతించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో నున్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేసుడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేసుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపజేయును ప్రభు యేసుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపజేయును ప్రభు యేసుడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా.
యేసుని పొగడుచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. గనలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబు మీదట్టి మనిషేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న ఆశ్రయనుచు పరుగెత్తి నిన్ను పట్టితి. ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నా ప్రాణంబు నాలో దేవా ప్రాణంబు నాలో ఉన్నప్పుడే, నా ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదం నే పట్టి నీ పాదం నే పట్టి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చిగటమన్నైన. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను ప్రసన్న గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచున్నారని మనం చేస్తున్నాను. అపోస్తల కార్యగ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనాలు. నేటి ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేయబడినట్టు వాక్య భాగము అపోస్తల కార్యక్రమంలో 5వ అధ్యాయము 15-16 వచ్చి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణంలో జనులు రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఈ వాక్య భాగము మన వినికిడిలో దీవింపబడునుగాక. వాక్యమును యాకోబుకు
అంతరంగము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం అపోస్తల కార్యం గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏమిటి అంటే భక్తులలోని దేవుని శక్తి యొక్క ప్రభావము అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అంటే దేవుని శక్తి యొక్క ప్రభావము అనే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఆ దేవుని శక్తి భక్తుల్లో ఉన్నప్పుడు ఎంత ప్రభావం చూపిస్తుందో ఆ విషయాన్ని మనం ఇక్కడ ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే పేతురు నీడ తగిలి రోగులు స్వస్థపరచబడ్డారు, దయ్యాలు పట్టిన వారు కూడా విడుదల పొందినారు. కనుక అది పేతురు యొక్క అంటాడు కదా, మా సొంత భక్తి కాదు, మా సొంత శక్తి కాదంటాడు. ఇదివరకు మనం ఆ అధ్యాయాలు మనం ధ్యానం చేసి ఉన్నాం. కాబట్టి భక్తులలో దేవుని యొక్క శక్తి ఉండాలి. అప్పుడు ఆ శక్తి యొక్క ప్రభావం ఏ రీతిగా ఉంటుంది? ఆది క్రైస్తవ సంఘంలోని భక్తుల్లో దేవుని శక్తి కొలత లేకుండా ఉండేది. కనుక చాలా ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ఇప్పుడు భక్తులు లేరని కాదు, ఉన్నారు, వారిలో శక్తి చాలా తక్కువ. అందుకనే మనకు కనబడక వినబడక కార్యాలు తెలుసో తెలియకుండా జరిగిపోతూనే ఉంటాయి. భక్తి కాలానుగుణంగా పలచబడుతూ వస్తూ ఉంది. లేఖనాలు చెప్పినట్లుగా అంత్య దినాల్లో విశ్వాసం ఉండుట నేను కనుగొందున, అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారుతుంది. ఈ దినాలు కనుక ఆది క్రైస్తవ సంఘ భక్తుల్లో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి క్రమేణా నేటికి పలచబడిపోయింది. కనుక భక్తులు నేడు లేరు అనుకోకుండా ఉన్నారు, కానీ అంతటి శక్తి కలిగిన భక్తులు లేరు అని నేను ఒప్పుకుంటాను. బైబిల్లో సత్యం ఎరిగిన వాళ్ళందరూ కూడా ఒప్పుకోవాలి. కనుక భక్తుల్లోని దేవుని యొక్క శక్తి యొక్క ప్రభావం మనం ఇప్పుడు ధ్యానం చేయబోతూ ఉన్నాం. గమనించండి, అపోస్తల కార్యం గ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనాల్లో పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. హాస్పిటల్లో ఉన్నవారు అందరూ స్వస్థత పొందిరి అని మనం చెప్పలేం. కానీ ఆశ్చర్యం ఏమిటంటే పేతురు నీడ తగిలిన వారు అందరూ స్వస్థత పొందిరి, విడుదల పొందిరి. ఈ పేతురు 12వ వచనంలో చూస్తే ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. అపోస్తుల చేత ఏమేమి చేయబడుచుండెనో? సూచక్రియలు, మహత్కార్యములు. ఎందుకని? వారు అపోస్తులు అనే దానికి ఒక గుర్తు. వారు అపోస్తులు అని దేవుడు లోకానికి ఒక గుర్తుగా చూపించడం అన్నమాట. వీరు నా అపోస్తులై ఉన్నారు అనే దానికి గుర్తు ఏమిటి అని అంటే ఆ అపోస్తులు సూచక్రియలు మహత్కార్యాలు చేయువారుగా ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది అపోస్తులు అనబడుతున్న వారు ఉన్నారు. కొంతమంది వారికి వారే పెట్టుకున్నారు అపోస్తులు అని, ఎవరు పెట్టలే. కొంతమంది అనిపించుకుంటున్నారు, మీరు అనండి అయ్యా, మీరు ఉద్యోగ సభలకు వస్తున్నారు, మీ పేరు మేము ఏమని రాయాలి అని అంటే వాళ్ళు చెప్పరు, పాపం మొహం ఆటం. విజిటింగ్ కార్డు ఇస్తాం పాస్టర్ గారు అంటారు. ఆ విజిటింగ్ కార్డులు చూస్తే ఈ కొస నుంచి ఆ కొస వరకు వాళ్ళ డిగ్రీలు ఉంటాయి, వాళ్ళ బిరుదులు ఉంటాయి. అంటే అర్థం ఏంటి? అవన్నీ మేము వెయ్యాలి.
పాంప్లెట్లో వాల్ పోస్టుల్లో ఫ్లెక్సీలు అవన్నీ వేయాలన్నమాట. నోటితో చెప్తే బాగుండదుగా, ఈయన చెప్పుకుంటున్నాడు, డప్పాలు కొట్టుకుంటున్నాడు అనుకుంటాం కదా. అందుకని ఉండండి పాస్టర్ గారు అని విజిటింగ్ కార్డు తెచ్చిస్తారు. దాంట్లో ఉంటుంది వ్యవహారం అంతా. ఈ రోజుల్లో చాలామంది అపోస్తులు అని పిలిపించుకునేవారు, అనిపించుకునేవారు, చెప్పుకునేవారు. కానీ వారందరి వెంట ఈ సూచక్రియలు, మహత్కార్యాలు లేవు. కనుక వారికి వారు చెప్పుకునేవారే కానీ, వారికి వారు అనిపించుకునేవారే కానీ దేవుని చేత పిలువబడిన వారు మాత్రం కాదు అని మనం గుర్తించాలి. లేదంటే మనం మోసపోతాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయటం వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను. ఏముందండి? అపోస్తుల యొక్క చిహ్నములు. వీరు అపోస్తులు అన్నదానికి గుర్తులు అన్నమాట. బిరుదులు కాదు, డిగ్రీలు కాదు, సాక్ష్యాలు కాదు, ప్రకటనలు కాదు. ఏమిటట? సూచక క్రియలు, అద్భుతములను, మహత్కార్యములను చేయటం వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనబరచబడెను. దేవుని చేత గుర్తించబడిన, దేవుని చేత నిజముగా పంపబడిన అపోస్తులు వీరు అనే దానికి చిహ్నములు, గుర్తులు అన్నమాట. ఏమిటి? సూచక్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేయడం. ఉన్నారా ఎవరైనా అలాంటి వారు? ఇలాంటి గుర్తులు కలిగిన అపోస్తులు ఎవరైనా ఉన్నారా? మీరు ఎవరైనా చూసారా? వినుంటాంలే. మీరు విన్న వారి పేర్లన్నీ నేను కూడా వినుండా. చూసారా? వారి వెంట ఈ సూచక్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు వెంబడిస్తున్నాయా? మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, నమ్మిన వారి వెంట ఈ సూచక్రియలు మనము వెంబడించుననే మాట ఇదివరకు మనం ధ్యానం చేశాం. దేవుని నమ్మిన వారు వీరు అనే దానికి అక్కడ ఉన్నటువంటి పట్టీలో ఏవో 1, 2 లేదా అన్నీ వెంబడిస్తూ ఉంటాయి. అది నమ్మిన వారి యొక్క చిహ్నములు, దేవుని యందు నమ్మిక ఉంచి జీవించే వారి యొక్క గుర్తులు అవి. కానీ దేవుని చేత పంపబడినటువంటి అపోస్తులు వీరు అని చెప్పడానికి గుర్తులు ఏమిటయ్యా అంటే సూచక్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు వారి ద్వారా దేవుడు జరిగించాలి. అది దేవుడు వారికి ఇచ్చేటటువంటి సాక్ష్యం. లోకం గుర్తించాలి, విశ్వాసులు గుర్తించాలి, ప్రజలు గుర్తించాలి. లేకపోతే ఎవరినంటే వారిని వెంబడిస్తే మనమే మోసపోతాం. ఎందుకని? వాక్యం ఏం చెబుతుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు, మోసపోవద్దు. దుష్ట సాంగత్యం విశ్వాసులకు అవిశ్వాసులతో పొందిక ఏమిటండి? బయల్జబూలకి దేవునితో ఏమి పొత్తండి? చీకటితో వెలుగుకి ఏమి సంబంధం అండి? కాబట్టి దేవుని ప్రజలకి లోకంలో ఉన్న వారితో ఏమి సంబంధం? ఏమి పొత్తు లేని రీతిగా మనం జీవించాలి. అంటే వారికి వేరుగా, అన్నిట్లో వేరుగా ఉండి జీవించమని కాదు. అలాగైతే ఈ లోకంలో ఉండలేం కదా అంటాడు పౌలు భక్తుడు. కనుక విశ్వాసులతో మనం కలిసిపోతూ ఉంటే మనం కూడా విశ్వాసంలో బలపడతాం. భక్తులతో కలిసి మనం సహవాసంలో కొనసాగుతూ ఉంటే భక్తిలో మనము కూడా బలం పొందుకుంటాం. సత్యాన్ని అనుసరించే వారితో మనం కొనసాగుతూ ఉంటే సత్యంలో మనం ఇంకా బలపడుతూ ఉంటాం. అసలు సత్యమే తెలియకుండా, సత్య సంబంధాలు ఎవరో తెలియకుండా మనం గుడ్డోళ్ళలాగా వెళ్ళిపోతూ ఉంటే గుంటలో పడతాం. అందుకని దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. చెట్టు మంచిదని ఎట్లా ఎంచమన్నాడు? దాని ఫలములను బట్టి. ఈ వ్యక్తి మంచివాడు అని దేన్ని బట్టి మనం తెలుసుకోవాలి? ప్రవర్తనను బట్టి. మన ప్రవర్తన మంచిదైతే ఆ మనిషి మంచివాడే. అట్లాగే అపోస్తుల యొక్క గుర్తులు కనబడుతూ ఉంటే వారు దేవుని యొక్క అపోస్తులే. కాబట్టి దేవుని యందు నమ్మకించిన వారి యొక్క గుర్తులు కనబడుతూ ఉంటే వారు దేవుని నమ్ముకుని జీవించువారే. ఇలాంటి విశ్లేషణ మనం తెలియకపోతే, ఇలాంటి బేరీజు మనం వేసుకోకపోతే
మనల్ని మనం ఈ రీతిగా జాగ్రత్త పరచుకోకపోతే మోసపోతాం. మనల్ని మనం జాగ్రత్త పరచుకోవడానికి, భద్రపరచుకోవడానికి, రక్షణ మార్గం నడిపించుకోవడానికి ఈ మాత్రం విశ్లేషణ, ఈ మాత్రం బేరీజు మనందరిలో ఉండాలి. ఇవి చివరి దినాలు. సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వారిని సైతం సాతాను మోసగించేటటువంటి దినాల్లో మనం ఉన్నాం. కనుక మనం ఎంత వివేకులమై ఉండాలి? పాముల వలె వివేకులమై ఉండాలి. పాముల్లో ఉన్న వివేకం మనం కలిగి ఉండాలి. పావురములో ఉన్న నిష్కపటం మనం కలిగి ఉండాలి. కాబట్టి ఈ చివరి దినాల్లో ఈ మాత్రం వివేకం లేకుండా, ఈ మాత్రం విశ్లేషణ లేకుండా, ఈ మాత్రం మనం జాగరూకత లేకుండా ఉంటే ఎవరినా కాదు కానీ నన్ను నేనే మోసం చేసుకున్న వారం అవుతాం. కాబట్టి బహు జాగ్రత్తగా మనం సత్యాన్ని వెంబడించేటప్పుడు ఏది సత్యం, ఎవరు సత్యాన్ని అనుసరిస్తున్నారు, ఎక్కడ సత్యం వినబడుతుందనే విశ్లేషణతో మనం ఈ దినాల్లో మనం ముందుకు కొనసాగాలని ప్రభు ప్రేమలు మీకు మనం చేస్తూ ఉన్నాను. గమనించండి, 15వ వచనం 16వ వచనం మరలా చదువుతున్న అపోస్తల కార్య గ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనాలు. ఎందుచేతను 12వ వచనం చదువుకున్నామే, సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి, అనేక మంది బాగవుతూ ఉన్నారు కాబట్టి, అందుచేతను పేతురు వచ్చుచూ ఉండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదనో పరుపుల మీదనో వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఆశ్చర్యం కదండి. పేతురు వారిని ముట్టి ప్రార్థన చేస్తే బాగైనారంటే అది వేరే. పేతురు నీడలో దైవశక్తి ఉందని నాటి ప్రజలు గుర్తించినారు. పేతురు నీడలో దేవుని శక్తి ఉంది. పేతురు శక్తి నీడలో ఉంటుందా? మన శరీరంలో ఉంటుంది. మన శక్తి మన శరీరంలో ఉంటుంది. మన నీడలో ఏముంటుంది? ఏమి శక్తి ఉండదు. కానీ పేతురు నీడలో దేవుని శక్తి ఉంది. రోగాలు గుర్తిస్తున్నాయి, దయ్యాలు గుర్తిస్తున్నాయి, ప్రజలు గుర్తిస్తున్నారు. కనుక రోగాలు గుర్తించి రోగాలు విడిచి వెళ్ళిపోతున్నాయి. దయ్యాలు గుర్తించి దయ్యాలు విడిచి వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రజలు గుర్తించి రోగులను దయ్యాల చేత పీడింపబడే వారిని తీసుకుని వచ్చి పేతురు నడిచే మార్గంలో నీడ తగిలే రీతిగా పెడుతూ ఉన్నారు. ఎంత గొప్ప కార్యం చూడండి. యేసు ప్రభు అన్నాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచితే నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అన్నాడు. యేసు ప్రభు నీడ తగిలి ఎవరైనా బాగుపడినట్లుగా 4 సువార్తలు ఎక్కడ లేదు, నూతన నిబంధనలు ఎక్కడ లేదు. యేసు ప్రభు కంటే గొప్ప కార్యం పేతురు చేసినట్టుగా కనబడుతున్నాడు. కానీ అంతిమంగా పేతురులో ఉన్న శక్తి యేసు ప్రభు శక్తే, దేవుని శక్తే. పేతురు నీడలో దేవుని శక్తి. అందుకే అన్నాను ప్రారంభంలో, భక్తులలోని దేవుని యొక్క శక్తి యొక్క ప్రభావం. పేతురు దేవుని యందు భక్తి కలిగిన వాడు గనక ఈ భక్తిలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి ఆయన యొక్క నీడలో ఉంది. కనుక ఆ నీడ తగిలితే రోగాలు పోతున్నాయి, దయ్యాలు కూడా పోతూ ఉన్నాయి. అంత శక్తి పేతురు నీడలో ఉంది. మనమైతే వారి నీడ కూడా, పాత రోజుల్లో వారి నీడ కూడా, మన నీడ కూడా తగలకూడదు. ఎందుకు? మన నీడ తగిలితే వాళ్ళకి రోగాలు పోతాయి, దెయ్యాలు పోతాయి. వాళ్ళ దెయ్యాలు వాళ్ళలోనే ఉండాలి. అందుకని మన నీడ తగలకూడదు. మన పితరులను ఆ రీతిగా హేళన చేశారు, బాధించారు. చరిత్ర చెప్పే సత్యం అది. కాబట్టి మనం దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు, మనం దేవుని యొక్క శక్తిని కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని శక్తి యొక్క ప్రభావం మనకు మాత్రమే కాకుండా మన ప్రాంతంలోని అనేక మందికి కూడా మేలు చేసేదిగా ఉంటుంది. తద్వారా దేవునికి మహిమ కలుగుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు నీడలోనే కాదు, అపోస్తల కార్య గ్రంథం 19వ అధ్యాయం 11-12 వచనాలు చదువుతున్నాను చూడండి. అపోస్తల కార్య గ్రంథం 19వ అధ్యాయం 11-12 వచనాలు. మరియు
దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. అక్కడ పేతురు నీడ, ఇక్కడ పౌలు యొక్క చేతి గుడ్డలు నడికట్లు. పౌలు యొక్క చేతి గుడ్డల్లో, పౌలు యొక్క నడికట్లలో ఏముంది? దేవుని శక్తి. ఎక్కడి నుంచి వచ్చిందండి అది? పరలోకం నుంచి నేరుగా పౌలు చేతి గుడ్డలోకి వచ్చిందా? పౌలు నుంచి పౌలు వాడిన చేతి గుడ్డలోకి వచ్చిందా? పౌల్లోకి వచ్చింది పరలోకం నుంచి దేవుని శక్తి. ఆ దేవుని శక్తి పౌలు చేతి గుడ్డలోకి వచ్చింది. ఆ చేతి గుడ్డను తెచ్చి దెయ్యాలు పెట్టిన వాళ్ళ మీద వేస్తే దెయ్యాలు పోతున్నాయి. అంటే ఎందుకు పోతున్నాయి? పౌలు యొక్క నడికట్లలో చేతి గుడ్డల్లో ఉన్నటువంటి దేవుని శక్తి. నిజమైన దేవుని యొక్క భక్తులు దేవుని యొక్క శక్తి కలిగిన వారుగా ఉంటారు. అట్టి వారు వాడినటువంటి ప్రతి వస్తువులోనూ చివరికి వారి నీడలో కూడా ప్రభావం ఉన్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చెప్పమన్నాడు? సమాధానం కలుగునుగాక అని చెప్పండి. సమాధాన పాత్రుడు అక్కడ ఉంటే వాని మీద నిలబడతాది, లేకపోతే మీ సమాధానం మీకు తిరిగి వస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ మనకు కనబడదు. నీకు సమాధానం కలుగునుగాక అని మనం అంటే, భక్తులు అంటే, ఈ సమాధానం యోగ్యుడు ఉంటే వాని మీద నిలబడతాది. అయోగ్యుడు ఉంటే ఈయన ప్రకటించిన, ఈయన వెల్లడి చేసే సమాధానం తిరిగి మళ్ళీ ఈయన యొద్దకే వస్తుంది. ఇదేమి కనబడేది కాదు. ఈ ట్రాన్సాక్షన్ పోవడం రావడం ఆత్మీయ నేత్రాలకైతే కనబడుతుంది, కానీ విశ్వాస నేత్రంతో మనం అంగీకరించాలి. భక్తుల్లోని దేవుని యొక్క శక్తి ప్రభావం చూడండి. నీడ ద్వారా, వస్త్రాల ద్వారా, వాడిన వస్తువుల ద్వారా, మాట ద్వారా, వెల్లడి చేసిన మాట ద్వారా దేవుని యొక్క శక్తి కార్యాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆదికాండం 39వ అధ్యాయం 22-23 వచనాలు చూస్తే యోసేపును బట్టి పోతీఫరు కుటుంబాన్ని, అతని కలిగిన సమస్తాన్ని దీవించాను. యోసేపును బట్టి దేవుని యందు భక్తి కలిగిన వాడు, ఆయనలో దేవుని యొక్క శక్తి ఉంది. అతడు అడుగుపెట్టిన ఆ ఇంటిని దేవుడు దీవించాడు. కాబట్టి ఇంటికి యజమానిగా ఎవరుండాలి? ఇల్లు దీవించబడాలంటే భక్తిపరుడు ఉండాలి, లేదా భక్తిపరురాలై ఉండాలి. పురుషుడు భక్తిహీనుడైతే, స్త్రీ భక్తిపరురాలైతే, స్త్రీ ఇంటికి యజమాని యూనిట్ ఆశీర్వాదం. ఆమెను బట్టి ఆ ఇంటిని ఆశీర్వదిస్తాడు. స్త్రీలు భక్తిహీనులై ఉంటే, పురుషుడు భక్తిపరుడై ఉంటే, ఇంటికి యజమాని ఎవరై ఉంటే మంచిది? పురుషుడు యజమాని అయి ఉంటే ఆ ఇంటికి ఆశీర్వాదం. అంతిమంగా స్త్రీ పురుషులు పక్కన పెడితే ఎవరు ఇంటికి యజమాని అయి ఉండాలి? భక్తిపరులు ఇంటికి యజమాని అయి ఉంటే ఆ ఇల్లు దీవించబడతాది. భక్తి లేని వారు ఇంటికి యజమాని అయి ఉంటే ఇల్లు గుల్లా ఒళ్ళు గుల్లా. కనుక ఇది నేర్చుకోవాలి మనం. భక్తిపరులైన వారు, ఇంటికి దీవెనకరమైన వారు, భక్తులు వారున్న ప్రాంతానికి, పట్టణానికి కానీ, గ్రామాలకు కానీ, దేశానికి కానీ ఆశీర్వాదకరమైన వారు. అందుకే యేసయ్య అంటాడు, మీరు లోకానికి ఉప్పు వంటి వారు, లోకానికి వెలుగు వంటి వారు అంటాడు. లోకానికే భక్తులైన వారు వెలుగును ఇచ్చేటటువంటి వారు, లోకానికే ఉప్పు వంటి వారుగా జీవించేటటువంటి వారు భక్తులైన వారు. కనుక లోకములో నిజమైన దేవుని భక్తులు ఉండుట లోకానికి ఆశీర్వాదకరం. లోకం గుర్తించదు ఆ విషయాన్ని. అంతేకాకుండా భక్తులలోని దేవుని యొక్క శక్తి యొక్క ప్రభావం మరొకటి చెప్పి నేను ముగిస్తాను. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. ఎలీషా మరణకరమైన జబ్బు చేత చనిపోయినాడు. ఎలీషా గొప్ప ప్రవక్త అండి. ఏలియా తర్వాత ఎలీషా వచ్చాడు ప్రవక్తగా. ఈ ఎలీషా ప్రవక్త చాలా గొప్ప ప్రవక్తగా మనం రాజుల గ్రంథంలో చూస్తాం. అతనికి ఏమొచ్చింది? మరణకరమైన జబ్బు వచ్చింది. ఆ జబ్బు వచ్చినప్పుడు బాగు చేసుకున్నాడా? బాగు చేసుకోలేకపోయాడు. ఏమైపోయినాడు? చనిపోయాడు. చనిపోయి సంవత్సరం అయ్యింది. చనిపోయిన తర్వాత సమాధిలో సంవత్సరం ఉంటే ఆ యొక్క శవం ఏమైపోతుంది?
పగిలిపోతుంది. మట్టిలో చర్మము అంతరింద్రియాలు అన్నీ కలిసిపోతాయి. ఏదైనా ఉంటే కపాలము, ఎముకలు, కొన్ని భాగాలు ఉండవచ్చు, చాలా మటుకు కలిసిపోతాయి. సంవత్సరం అయిన తర్వాత ఆ ప్రాంతంలో యుద్ధం జరిగింది. ఒక సైనికుడు చనిపోయిన ఆ సైనికుడిని ఈ సమాధి ఎవరిదో తెలియకుండానే ఆ సమాధిలోనే పూడ్చిపెట్టడానికి సమాధిని తీసి శవాన్ని అడిపెట్టారు. ఎలీషా ఎముకలు తగిలాయి. ఏమైనాడు ఆ శవం? లేచాడు, అంతే, బ్రతికినాడు. గమనించండి, మరణకరమైన జబ్బుతో చనిపోయినాడు ఎలీషా, కానీ మరణించిన వారికి జీవమిచ్చే శక్తి ఉంది ఆ ఎలీషా ఎముకలో. అది అద్భుతం. భక్తులలోని దేవుని యొక్క శక్తి యొక్క ప్రభావం అది. ఎలీషా ఏమో మరణకరమైన జబ్బు చేతనే చనిపోయినాడు, కానీ ఆయన ఎముకల్లో ఎంత శక్తి ఉందంటే చచ్చిపోయిన వాడు కానీ తగిలితే బ్రతికి లేస్తాడంతే. అలాంటి శక్తి ఉంది. ఏంటండి, పేతురు నీడలో ఏంటి, పౌలు యొక్క చేతిగుడ్డలు ఏంటి, నడికట్లు ఏంటి, యోసేపు యొక్క అడుగు ఏమిటి, భక్తుల యొక్క శుభవచనం ఏమిటి, ఎలీషా యొక్క ఎముకలు ఏమిటి, వీటన్నిటిలో ఉన్నది దేవుని యొక్క శక్తి, మనుషుల శక్తి కాదు, దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి యొక్క ప్రభావము ఈ కార్యాలన్నీ జరిగించింది. కాబట్టి దేవుని యొక్క లేఖనం ఏం చెబుతుందంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. నేటి క్రైస్తవ లోకంలో ఇలాంటి వారిని చాలామందిని చూడవచ్చు. దేవుని శక్తిని పొందుకోవాలన్నటువంటి ఆశ, ఆలోచన లేకుండా పైకి భక్తి గల వారి వలె ఉన్నటువంటి క్రైస్తవ సేవకులు చాలామంది. శక్తి లేదు కానీ భక్తిపరులుగా ఎంచబడుతున్నారు, భక్తిపరులుగా భ్రమపడుతూ ఉన్నారు. శక్తి లేని భక్తి వ్యర్థం, శక్తి లేని భక్తి వ్యర్థం. అందుకని అంటాడు, మీరు దేవుని యొక్క శక్తిని పొందుకొనుడి, అప్పుడు మీరు సమరయ, యోదయ, గల్లయ ప్రాంతంలో నాకు మీరు సాక్షులయ్యుందురు. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో పైనుండి దేవుని యొక్క శక్తిని మీరు పొందుకోవాలి, అప్పుడే మీరు నాకు సాక్షులుగా జీవిస్తారు. దేవుని శక్తి లేకపోతే మీరు నాకు సాక్షులుగా జీవించలేరు. అలాంటి దేవుని యొక్క శక్తిని ఎందుకు మనం నిర్లక్ష్యం చేయాలి? దేవుని యొక్క శక్తిని మనం కలిగి ఉండాలి. బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అన్నాడు పౌలు భక్తుడు. పౌలు భక్తుని యొక్క అనుదిన ఆత్మీయ అభ్యాస జీవితం అది. ఆ రీతిగా అభ్యసించాలి మనం. అనుదిన ఆత్మీయ జీవితం ఆ రీతిగా అలవర్చుకోవాలి. దినదినము దేవుని శక్తిని కోరేదిగా ఉండాలి, పొందుకునేదిగా ఉండాలి. అప్పుడే మనం బ్రతుకు పర్యంతం దేవునికి సాక్షులముగా జీవించగలుగుతాం. ఇంతకీ దేవుని యొక్క శక్తి మనకు ఎట్లా వస్తుంది? కొనుక్కోవడానికి వీలు పడదు, అది అమ్మేది కాదు. దేవుని శక్తి ఎక్కడ అమ్మబడదు, కొనబడదు. ఎట్లా వస్తుంది దేవుని యొక్క శక్తి? కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికేమో వెరితనం. జీవగ్రంథంలో ఎవరి పేర్లు అయితే లేవో వారి ఎదుట మనం సిలువను గూర్చి చెబుతూ ఉంటే అది ఒక వెరితనంగా ఉంటుంది, అది ఒక వెరితనముగా ఉంటుంది. వాళ్ళకి అర్థం, వినుట మట్టుకు విందురే కానీ చూచుట మట్టుకు చూతురే కానీ తెలుసుకోరు, గ్రహించుకోలేరు. ఎందుకని? వారి పేర్లు జీవగ్రంథములో లేవు. నేను పలుమార్లు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనం చూస్తే, అది శీతాకాలము, ఆలయ ప్రతిష్ఠా పండుగ జరుగుతూ ఉన్నది. యేసు ప్రభు సొలొమోను మంటపం దగ్గర పచాలు చేస్తున్నాడు. కొంతమంది యూదులు పోగై ఆయన యొద్దకు వచ్చి, ఎంతవరకు నీవు మమ్మల్ని సందేహ పెడతావు, నీవెవరో మాకు చెప్పు అన్నారు. ఒక మాట చెప్పేయచ్చు,
మీరు ఎదురు చూసే మెస్సియాను నేనేనయ్యా అని చెప్పొచ్చు. చిన్న మాట చెప్పొచ్చు. ఆ చిన్న మాటకి బదులుగా చాలా మాటలు చెప్పాడు యేసు ప్రభు. ఏమేమి చెప్పాడు? మీరు నా గొర్రెల్లో చేరిన వారు కాదు, మీరు నా మందలో చేరిన వారు కాదు, గనుక నేను చెప్పాను మీరు నమ్మలేదు, ఇప్పుడు చెప్పినా కూడా మీరు నమ్మరు. ఎందుకని? మీ పేర్లు జీవగ్రంథంలో లేవు, మీరు నా స్వరాన్ని వినువారు కాదు, మీరు నా గొర్రెలుగా చేరినవారు మారినవారు కాదు, నా మందలో చేరినవారు కాదు. ఎవరైతే దేవుని యొక్క మందలో లేరో, ఎవరైతే దేవుని గొర్రెలుగా మారలేదో, ఎవరి పేర్లైతే జీవగ్రంథంలో లేవో వారు వినుట మట్టుకు విందురు కానీ చూచుట మట్టుకు చూతురు కానీ తెలుసుకోరు, గ్రహించుకోలేరు. కానీ ఎవరికి పేర్లైతే జీవగ్రంథంలో ఉన్నాయో, ఎవరైతే దేవుని గొర్రెలుగా మారి ఉన్నారో, ఎవరైతే దేవుని మందలో చేరి ఉన్నారో వారికి సిలువను గూర్చిన వార్త చెబుతూ ఉంటే, వారు వింటూ ఉంటే శక్తి పొందుకుంటూ ఉంటారు. కొర్నేలు ఇంటిలో ఉన్నారు కొంతమంది. పేతురు వచ్చి వాక్యం చెబుతూ ఉంటే దేవుని ఆత్మ వారందరి మీదకి దిగి వచ్చాను. దేవుని ఆత్మని శక్తి పొందుకున్నారు వాళ్ళు. వినిన వారందరికీ వారందరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. దేవుని గొర్రెలుగా మారిపోయారు, దేవుని మందలో చేరిపోయారు, దేవుని శక్తిని పొందుకున్నారు. కనుక మనం దేవుని మందలో చేరిన వారం కాలేదు అంటే, దేవుని గొర్రెలుగా ఇంకా మనం మారలేదు అంటే మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయో లేదో డౌటే. మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయో లేదో డౌటే. చర్చ్ రికార్డ్స్లో ఉండొచ్చు, జీవగ్రంథంలో లేకపోవచ్చు. జీవగ్రంథంలో పేర్లు లేకుండా చర్చ్ రికార్డులో మన పేర్లు ఉంటే మనకు మోక్షం రాదు. వస్తుందా? మన బాప్టిజం సర్టిఫికేట్ తీసుకుని పోయి పరలోక రాజ్యంలో ఎంట్రన్స్లో, ఇదిగోయా నెల్లూరు రైల్వే విడస్ రోడ్డు లోన్ స్టార్ చర్చి మెంబర్ని, ఇదిగో బ్యాప్టిజం సర్టిఫికేటు మాకు పాస్టర్ బెనహర్ గారు ఇచ్చారు అని అంటే పక్కకు పో అంటాడు. నీ సర్టిఫికేట్ మాకు పనికిరాదు, మా సర్టిఫికేట్ కావాలి. ఇక్కడ పరలోక రాజ్యానికి ఒక సపరేట్ సర్టిఫికేట్ ఉంటుంది, ఒక ముద్ర ఉంటుంది, దేవుని ఆత్మ అనే సంచకరు ఉంటుంది, జీవగ్రంథంలోని పేరు ఉండాలి, దేవుని మందలో నువ్వు చేరినవాడిగా ఉండాలి, దేవుని గొర్రెగా మారినవాడివై ఉండాలి, బ్రతుకుమంతా దేవునికి సాక్షిగా ఉండాలి. ఆ రీతిలో లేకుండా వేదాంత కళాశాలలో నేను బీటీ ఇచ్చి బీడీ ఎంటీ ఇచ్చి డీడీ అన్నీ చేశాను, ప్రయోజనం లేదు. బ్రతుకు మారకుండా ఎంత థియాలజీ చదివినా వ్యర్థం. బ్రతుకు మారకుండా ఎన్ని బిరుదులు ఉన్నా వ్యర్థం. నీ బిరుదులు ఎన్ని ఉన్నా బ్రతుకు మారకపోతే నీకు మోక్షం లేదు, నీవు దేవుని రాజ్యానికి అర్హుడు కాదు. అందుకనే బ్రతుకు మార్చుకోవాలి. అలెగ్జాండర్ ద గ్రేట్ యుద్ధంలో ఒక సైనికుడు పారిపోతూ ఉన్నాడట. తీవ్రంగా యుద్ధం జరుగుతూ ఉంటే పారిపోయి వస్తున్నాడు ఒక సైనికుడు. అలెగ్జాండర్ పిలిచిరే ఇట్లారా అన్నాడు. ఏంది పారిపోయి వస్తున్నావు, ఏం పేరు నీ పేరంటే అలెగ్జాండర్ అన్నాడు. అరే నా పేరు పెట్టుకొని ప్రపంచ యుద్ధ వీరుని నేను, నా పేరు పెట్టుకుని నువ్వు పారిపోతావు యుద్ధంలో, పేరైనా మార్చుకో బ్రతుకైనా మార్చుకో అన్నాడంట. అలాగే క్రైస్తవులోనే పేరైనా మార్చుకోండి, బ్రతుకైనా మార్చుకోండి. దేవుడు చెప్పే మాట. బ్రతుకు మార్చుకోకుండా ఎన్ని డిగ్రీలు ఎన్ని బిరుదులు ఎన్ని ఉన్నా వ్యర్థం వ్యర్థం. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే సిలువను గూర్చిన వార్త మనకు దేవుని శక్తినిచ్చేది. చదవండి, దేవుని శక్తి వస్తుంది. వినండి, దేవుని శక్తి వస్తుంది. చెప్పండి, దేవుని శక్తి మీకు వస్తుంది. సిలువను గురించి చెబుతూ ఉంటే వినేవాడు మేలు పొందుకుంటాడు, చెప్పే నీవు కూడా మేలు పొందుకుంటావు. సిలువను గురించి నీవు చదువుకుంటూ ఉంటే నీవు మేలు పొందుకుంటావు. అంతటి శక్తి అంతటి ఆశీర్వాదం సిలువను గూర్చినటువంటి వార్తల్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్లో లేదు. బ్రేకింగ్ న్యూస్ అంటేనే మనం అటెన్షన్లోకి వచ్చేస్తాం. ఈ సిలువను గూర్చిన వార్త బ్రేకింగ్ న్యూస్ కంటే ఇంకా బ్లెస్డ్ న్యూస్ ఇది. బ్రేకింగ్ న్యూస్ మనకు వద్దు, బ్లెస్డ్ న్యూస్ వినండి. సిలువను గూర్చిన వార్త నీకు శక్తినిస్తుంది. నువ్వు చదివినా వినినా చెప్పినా నీవు దేవుని శక్తిని పొందుకుంటావు. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అంటే అర్థం ఏంటి? ఎందుకు పారిపోతాడు?
వానిలో దేవుని శక్తి ఉంది. ఎందుకుంది వానిలో దేవుని శక్తి? వాడు దేవునికి లోబడువాడు. కాబట్టి విధేయతలో విజయం ఉన్నదని చెప్పింది. అందుకే నీవు దేవునికి విధేయుడుగా ఉంటే దేవుని శక్తిని నీవు పొందుకుంటావు. అపజయ జీవితం తొలగిపోతుంది, అపవాది పారిపోతాడు, జయ జీవితాన్ని నీవు జీవిస్తావు. సిలువను గుర్చిన వార్తలో దేవుని శక్తి ఉంది. రెండవది, దేవునికి నీవు విధేయుడవుగా జీవిస్తే విధేయతలో ఉంటుందండి దేవుని యొక్క శక్తి. నీవు ఎంత విధేయత చూపిస్తే అంత శక్తిని పొందుకుంటావు. నీవు ఎంత విధేయతను కనబరిస్తే అంత శక్తిని దేవుడు కుమ్మరిస్తాడు. అప్పుడు నీకు అపజయ జీవితం తొలగిపోతుంది, అపవాది పారిపోతాడు, జయ జీవితాన్ని నీవు అనుభవించగలుగుతావు. అవిధేయతలో అపజయం ఉంది, అపవాది పారిపోడు, హత్తుకుంటాడు. దేవునికి అవిధేయులైన వాడిని అపవాది హత్తుకుంటాడు, అంతే. వీడు నావాడు, వీడు నావాడు అని. దేవునికి విధేయులైన వారికి పారిపోతాడు, అంతే. ఇతడు నావాడు కాదు, దేవుని బిడ్డ అని. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనకు తెలుసు స్కెవా అనేటటువంటి ప్రధాన యాజకుని కుమారులు ఎంతమంది? 7 మంది. అపోస్తల కార్యగ్రంథంలో ఉంటుంది. స్కెవా అనేటటువంటి ప్రధాన యాజకుని కుమారులు 7 మంది, దేశ సంచారులను, మాంత్రికులను. ఎక్కడ ప్రధాన యాజకుడు? ఆ ప్రధాన యాజకుని బిడ్డలు ఏమవ్వాలి? యాజకులు అవ్వాలి, దేవుని మందిరంలో సేవ చేయాలి. ప్రధాన యాజకుడు స్కెవా అనేటటువంటి వాడు. ఆయన 7 కుమారులు దేశ సంచారులను, మాంత్రికులనై ఉన్నారు. ఎంత ఘోరమైన విషయమో చూడండి. పౌలు యేసు ప్రభు నామంలో అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే వీరి జీవితాలు మార్చుకోకుండా, దేవుని శక్తిని పొందుకోకుండా, దేశ సంచారులుగానే ఉంటూ, మాంత్రికులుగానే ఉంటూ, కేవలం నోటి మాటతో యేసు నామమును ఉచ్చాటన చేయుచున్నామని దెయ్యాల మీద ఉపయోగిస్తే ఆ దెయ్యాలు వీరి మీద పడి ఇద్దరిని లొంగ తీసుకొని ఇక వ్యవస్థలను చేసి పారిపోయేటట్టు చేశాయి. ఎందుకని? యేసు నామము ఉచ్చరించారుగా. బ్రతుకు మారకుండా, దేవుని శక్తిని పొందుకోకుండా యేసు నామమును నోటి మాటగా చెబితే ప్రయోజనం ఏమీ లేదు. అదే మనకు పెద్ద ఉదాహరణ. స్కెవా అనేటువంటి ప్రధాన యాజకులు 7 దేశ సంచారులుగా ఉండి, మాంత్రికులుగా ఉండి, కేవలం నోటి మాట ద్వారా యేసు నామమును దెయ్యాలు బట్టిన వారి మీద ఉచ్చాటన చేస్తే తిరుగుబాటే దెయ్యాలు. ఆ దెయ్యాల దగ్గర నువ్వు వారిపోవాల్సిందే. దేవుని శక్తి లేదు నీ దగ్గర, బ్రతుకు మార్చుకోలేదు నీవు కనుక నీ నోటి నుండి వచ్చే యేసు అనే మాటలో శక్తి ఉండదు. నీలో శక్తి ఉంటే, నీవు దేవుని శక్తిని పొందుకుని ఉంటే నీ మాటలో కూడా శక్తి ఉంటుంది. నీకు సమాధానం కలుగును కాకంటే సమాధానం ఆ ఇంటి మీద యోగ్యులై ఉంటే నిలబడుతుంది, లేదంటే తిరిగి వచ్చేస్తుంది. నీలో దేవుని శక్తి ఉంటే నీవు అడుగుపెట్టినటువంటి ఇల్లు దీవించబడుతుంది. శక్తి లేకపోతే నీవు అడుగుపెట్టిన ఇల్లు యోనా పడవ లాంటిదే. యోనా అడుగుపెట్టాడు పడవలో, దేవుడు ఒక దారిలో పోమంటే ఇంకొక దారిలో పోతూ ఏమైపోయింది పడవ? కష్టం వచ్చింది, తుఫాను వచ్చింది, సరుకులన్నీ కూడా సముద్రంలో పాడవేశారు, ప్రాణభయం వచ్చింది. విషయం మనకు తెలుసు, యోనా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి సిలువను గూర్చిన వార్తలో దేవుని శక్తి ఉంది. రెండవది, దేవునికి లోబడి జీవించడంలో దేవుని శక్తిని మనం పొందుకోగలుగుతాం. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం. యేసు ప్రభు రూపాంతర కొండ నుంచి దిగి వస్తూ ఉన్నాడు. అక్కడ 3 శిష్యులే ఉన్నారు, మిగిలిన 9 మంది శిష్యులు కింద ఉన్నారు, కొండ క్రింద. ఒక తండ్రి కుమారుడు తీసుకుని వచ్చాడు. అతడు ఆ కుమారుడు దయ్యము చేత పీడింపబడుతూ రకరకాల వ్యాధులతో బాధపడుతున్నాడు. ఈ 9 మంది అపోస్తలులు ప్రార్థన చేశారు, యేసునామం అన్నారు, ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. కానీ ఆ రోగం బాలేదు, దయ్యం బాలేదు. చివరికి యేసు ప్రభు దిగి వచ్చేసరికి, అయ్యా నీ వలన అయితే ఒక్కసారి చూడమన్నాడు. యేసు ప్రభు బాగు చేశాడు, వాడు వెళ్ళిపోయినాడు. తర్వాత ఈ 9 మంది శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మేమెందుకు దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమి అనగా, అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యం. ఈ విధమైనది, అది ప్రత్యేకమైనటువంటి దయ్యం, అది మామూలు దయ్యం కాదు.
అది ప్రత్యేకమైన దయ్యం, దానికి ఒక క్యాడర్ ఉంది, దానికి ఒక శక్తి ఉంది. ఈ విధమైన దయ్యం పోవాలంటే మీకేముండాలి? ప్రార్థనా శక్తి ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. మీరు ఇదివరకు దెయ్యాలు వెలగొట్టి వచ్చారు, అవన్నీ మామూలు దెయ్యాలే, అవన్నీ దళిత దెయ్యాలు. ఈ దెయ్యం దళిత దెయ్యం కాదు, ఇది ప్రత్యేకమైన దెయ్యం, సామాన్యంగా కాదు. దెయ్యాల కేడర్లు ఉన్నాయి లేవా? కన్న పిశాచి ఒక రకమైన కేడరు, అద్భుతాలు చేసే దెయ్యాలు ఒక కేడరు, యోబుకి రోగాలు తెచ్చి శోధన తెచ్చినటువంటి ఆ దెయ్యం పెద్ద దెయ్యం, రకరకాల దెయ్యాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధమైన దెయ్యం పోవాలంటే నీకు ప్రార్థనా జీవితం ఉండాలి, ప్రార్థనా శక్తి ఉండాలి. కాబట్టి దేవుని యొక్క శక్తి ప్రార్థన ద్వారా వస్తుంది. అందుకనే యేసు ప్రభు ఆరోహణం అవడానికి ముందుగా ఏమన్నాడు? శిష్యులతో, నా తండ్రి నా వలన వినిన తండ్రి వాగ్దానం మీరు పొందుకునేంతవరకు యెరూషలేముని విడిచిపెట్టలేదు అన్నారు. వారు మేడగదిలో చేరి ప్రార్థన చేసుకుంటూ ఉంటే పైనుండి దేవుడు శక్తిని కుమ్మరించినాడు. అప్పటి వరకు ఇజ్రాయెల్కి భయపడి మేడగదిలోనే దాక్కున్న వీరు ఎప్పుడైతే దేవుని శక్తి పొందుకున్నారో బయటకు వచ్చేసారు. చుట్టూ ఆనాటి యోధా భక్తులందరూ ఉంటూ ఉంటే బాహాటంగా యేసు ప్రభుని గురించి చెప్పారు. మీరు సిలువ వేసిన యేసు ప్రభు నామంలో ఇదిగో మేము ప్రకటన చేస్తున్నా, ఆయనే మనకు రక్షకుడు. ఎంత ధైర్యం వచ్చిందో చూడండి. అప్పటి వరకు భయపడి మేడగదిలో తలుపులు వేసుకుని దాక్కుని ఉన్నారు. పైనుండి శక్తి పొందుకునేసరికి తలుపులు తీసుకొచ్చేసి యేసు ప్రభుని గురించి చెబుతూ ఉన్నారు. అది దేవుని శక్తి అంటే. ప్రార్థనలో శక్తి ఉంది. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా రూపాంతరం చెందుతావు, ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా దేవుని శక్తిని పొందుకుంటావు, ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా శారీరక బలహీనతలు తొలగిపోతాయి. ప్రార్థనా పరుడే పరలోకపు పౌరుడు. రోమా 10:13 చెబుతుంది, ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. వాడు పాస్టర్ అయినా, ప్రవక్త అయినా, సంఘస్థులైనా, స్వార్థికులైనా, ఎవరైనా సరే ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయవాడే రక్షించబడతాడు. అంత శక్తి ప్రార్థనలో ఉంది. దేవుని శక్తిని పొందుకునే ప్రార్థనా జీవితం ఏమాత్రం కలిగి ఉన్నాం? దేవుని శక్తిని పొందుకునే విధేయత జీవితం ఏమాత్రం కలిగి ఉన్నాం? ఆయన కుమారుడయుండి ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకుని హెబ్రీ 5:8 యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండి శ్రమలు పొందుకున్నాడు. ఎందుకంటే విధేయతను నేర్చుకోవడానికి. ఎందుకని? విధేయతలో విజయం ఉన్నది, దేవుని శక్తి ఉన్నది. శిలువను గుర్చిన వార్తలో దేవుని శక్తి ఉంది. దేవునికి విధేయులై ఉండుటలో దేవుని శక్తి ఉంది. దేవునికి ప్రార్థన చేయటంలో దేవుని శక్తి ఉంది. దేవుని శక్తిని పొందుకునేటటువంటి ఈ విధానాల్లో మనం కొనసాగితే దేవుని శక్తిని మనం పొందుకుంటాం. అప్పుడు మనం అడుగుపెట్టిన ఇల్లు దీవించబడుతుంది, మన ప్రాంతం దీవించబడుతుంది, మన దేశం దీవించబడుతుంది, మన పట్టణాలు దీవించబడతాయి. ఇంతటి శక్తిని మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? పైకి భక్తి గలవారి వల్లే ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారముగా ఉండుట ఎలా? ఇంకా ఎంతకాలం ఉంటాం? ఇంకా ఎంతకాలం? అంటే దేవుని శక్తిని పొందుకుంటే ఈ సూచక్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేస్తామని కాదు. అది ఆది క్రైస్తవ సంఘ భక్తుల్లోనే సరిపోయింది. కాలానుగుణంగా తగ్గతాగొచ్చింది దేవుని యొక్క లేఖనానుసారంగా. కనీసం కొంతవరకైనా మనకు, మన కుటుంబాలకి, మన ప్రాంతాలకి దీవెనకరంగా మనం మసులుకోగలుగుతాం. పేతురు నీడలో ఉన్నటువంటి దేవుని శక్తి, పౌలు చేతిగుడ్డలో నడికట్లలో ఉన్నటువంటి దేవుని శక్తి, ఎలీషా ఎముకలో, మరణకరమైన జబ్బు వచ్చి చనిపోయిన ఎలీషా ఎముకలో సంవత్సరం తర్వాత శవం ముట్టుకుంటే శవాన్ని బ్రతికించిన శక్తి నీకు కావాలన్నా? మనకు కావాలి, మనకు అవసరం. దేవుని శక్తి ఎన్నైనా ఉండనండి రోగాలు, దేవుని శక్తిని మనం కలిగి ఉంటే మనకు, మన ఇంటికి, మన వారికి, మన ప్రాంతానికి దీవెనకరం. అంతిమంగా మనం నరకాన్ని తప్పించుకొని మోక్షాన్ని చేరుకోగలుగుతాం. పేతురు నీడ తగులుతుందేమని అనేక మంది తీసుకుని వచ్చి, నీడ తగులుతుందేమోనని, చెయ్యి తగులుతుందని కాదు, నీడ కొరకు ప్రయాసపడ్డారు. యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలందరూ హాస్పిటల్కి పోవాలి వాస్తవంగా. పేతురు ఎటువైపు వస్తాడో చూస్తారు, విచారిస్తారు, ఆ మార్గంలో అటు ఇటు పెట్టేస్తారు, నీడ తగిలేటట్టుగా పెడతారు.
ఎండ ఎట్టుంది, పీతలు ఎట్టు వస్తాడు, ఇప్పుడు ఎండ ఈ పక్క పడుతుందా, ఈ పక్క పెడతారు. ఎందుకు అంత ప్రయాస? నీడ తగిలితే బాగా అయిపోతాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? దేవుని శక్తి. దేవుని శక్తిని మనం పొందుకున్నాం. అందుకు సిలువను కూర్చున్న వార్తను చదవదాం, విందాం, చెప్పుదాం. రెండవది, దేవునికి విధేయులముగా ఉందాం. మూడవది, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనందరినీ కూడా ప్రేరేపించి నడిపించి దేవుని యొక్క శక్తిని మనకు సంపూర్ణంగా దయచేయనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఎంత మంచి దేవుడు నా తండ్రి. కేవలం నీ నోటి మాటతో ఈ సమస్త జగత్తును సృష్టించారు. ఎంత శక్తి కలిగిన దేవుడు ప్రభువా, సర్వశక్తిమంతుడు నా తండ్రి. అటు నిన్ను మేము కలిగి ఉంటే మేము కూడా కొద్ది గొప్ప నీ శక్తిని మేము కలిగిన వారముగా ఉండాలి. ఆది క్రైస్తవ సంఘ అపోస్తులు భక్తులు చేసినటువంటి అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహా గొప్ప కార్యాలు చేయడానికి కాదు కానీ ప్రభువా, కేవలం మాకుగా మేము, మా కుటుంబాలు, మా ప్రాంతాలు దీవించబడలాగిన కొద్ది గొప్ప నా తండ్రి మీ శక్తిని పొందుకోవడానికి సహాయం చేయండి. శక్తి లేని భక్తి మాకు వద్దు ప్రభువా. పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారముగా ఉండకుండా ప్రభువా, నీ శక్తిని నా తండ్రి ఆశించు వారముగాను, ఆశ్రయించు వారముగాను మమ్మను ప్రేరేపించి నడిపించండి ప్రభువా. అందుకొరకు సిలువను కూర్చున్న వార్త చదవడానికి, వినడానికి, చెప్పడానికి సహాయం చేయండి అయా. మీకు లోబడి జీవించడానికి సహాయం చేయండి. అలాగే నా తండ్రి మీ నామంలో ప్రార్థనా జీవితంలో కొనసాగడానికి సహాయం చేయమని, మీ యొక్క శక్తిని మేము పొందుకున్న వారమే మా సేవ జీవితం అంతా నీకు సాక్షులముగా జీవించడానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వలోకము మనలను తన వాక్య సత్య